श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। శ్రీరాముడి ధర్మపథం. వ్యక్తి ఉన్నతికి, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ వికాసానికి, ప్రపంచ శాంతికి, సౌభాగ్యాలకు రామ మార్గమే శ్రీరామ రక్ష అని చాటుతూ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు వాల్మీకి రామాయణం ఆధారంగా రచించిన రమణీయ రామాయణం శ్రీరాముడి ధర్మపథం. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః ఎలా అయ్యాడో నిరూపించిన అపురూప గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం. మొదటి అధ్యాయం ధర్మస్వరూపుడు శ్రీరాముడు. శ్రీరాముడు మాయలు చేయలేదు, మహిమలు చూపలేదు, మంత్రాలు పఠించలేదు, వరాలు ఇవ్వలేదు, లీలలు ప్రదర్శించలేదు, విశ్వరూపం అసలే ప్రకటించలేదు. మానవుడిగా పుట్టినందుకు మనిషి పడే సుఖ దుఃఖాలు, ఉద్వేగాలు, ఆనందాలు, ఆవేదనలు, విరహాలు, వియోగాలు, విలాపాలు అన్నీ అనుభవించాడు. నిజానికి అధికంగానే దుఃఖపడ్డాడు. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటివాడు రాముడు. యుగాలు దొర్లిపోయినా ఇప్పటికీ భారతీయుల గుండెల్లో కొలువై ఉన్నాడు. దేవుడిగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. ఇదెలా సాధ్యమైంది? ఇంత అసాధారణత, అంత మహిమాన్యత ఎలా వచ్చింది? ధర్మానికి కర్త, కర్మ, క్రియ శ్రీరాముడే కనుక. అలాగని ధర్మ ప్రవచనం చేయలేదు, ఆచరించి చూపించాడు. ధర్మం అన్నా, సత్యం అన్నా, మరే సుగుణం ఊసెత్తినా గుర్తుకొచ్చేది శ్రీరాముడే. ఒక కొడుకు, ఒక భర్త, ఒక సోదరుడు, ఒక స్నేహితుడు, ఒక పాలకుడు, ఒక శిష్యుడు, ఒక రక్షకుడు ఎలా ఉండాలో చేతలతో ఉపదేశించాడు. వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, రాజధర్మం, ఇలా అన్ని ధర్మాలను ఆదర్శకరంగా ఆచరణలో ప్రదర్శించాడు. సామాజిక అభ్యున్నతికి, విశ్వశాంతికి ధర్మమే ఏకైక మార్గమని నమ్మి ఆచరించాడు. అందుకనే లోకాభిరాముడయ్యాడు, ఆనందకారకుడయ్యాడు, జగత్ప్రియుడయ్యాడు, జగదభిరాముడయ్యాడు. త్రేతాయుగంలో రాముడు తన ధర్మాచరణ ద్వారా ప్రజల్ని ప్రభావితం చేశాడు. అనంతర కాలంలోనూ చేశాడు. నేటికి చేస్తూనే ఉన్నాడు, రేపు చేస్తూనే ఉంటాడు. రాముడి మార్గం సర్వకాలాల్లోనూ సర్వదా అనుసరణీయం. ఎంచేతంటే రాముడు మర్యాద పురుషోత్తముడు కనుక. కృష్ణుడి మాటలు ఆదర్శనీయం. ఎంచేతంటే కృష్ణుడు లీలా పురుషోత్తముడు కనుక. జననం. శ్రీరాముడు జన్మించిన తేదీ క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10 మధ్యాహ్నం 12:05 అని పురాణాలను, జ్యోతిష్యాన్ని, ఖగోళ శాస్త్రాలను అనుసంధానపరుస్తూ పరిశోధకులు నిర్ణయించారు. దీన్నే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. వైవస్వత మన్వంతరంలో పంచమ త్రేతాయుగ 4వ భాగంలో విలంబనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్ర 4వ పాదం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని భారతీయ కాలమానం చెబుతోంది. చైత్రే నవమ్యాం ప్రాక్పక్షే దివాపుణ్యే పునర్వసౌ ఉదయే గురు గౌరాంశో స్వోచ్ఛస్తే గ్రహపంచకే మేషపూషణి సంప్రాప్తే లగ్నే కర్కటకాహ్వయే ఆవిరాసిత్ స్వకలయ కౌసల్యాయాం పరః పుమాన్.
చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమైన 5 గ్రహాలు ఉచ్చ స్వక్షేత్రాలలో ఉండగా, కర్కాటక లగ్నాన గురుడు చంద్రునితో కలిసి ఉండగా కౌసల్య రాముని ప్రసవించింది. చైత్రమాసం వసంత ఋతువుకు నెలవు. వసంతం అనగానే వికసించే ప్రకృతి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అలాంటి వికసనశీల సమయంలో లోకానికి ధార్మిక వసంతం తేవడానికి మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించాడు. గ్రహస్థితి. నక్షత్ర మండలంలో 5 గ్రహాలు సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు మరియు శని తమ ఉచ్ఛ స్థానములగు మేష, మకర, కర్కాటక, మీన, తుల రాసులందుండగా, గురుడు చంద్రుడితో కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో రాముడు జన్మించాడు. ఇలాంటి శుభ సమయాన లోకోత్తర గుణాలు గల మహాపురుషులే అవతరిస్తారని శాస్త్రవాక్యం. రామ జనన లగ్నం శుభకరం, లోక కళ్యాణదాయకం. పుట్టినరోజు విశేషం. రామచంద్రుడు పుట్టింది వసంత ఋతు ఆరంభంలో. పచ్చని చిగుళ్ళు, కాయలు, పుష్పాలు, ఫలాలు, కోయిలలు, తుమ్మెదలు ఎలా ఈ ఋతువులో కనిపిస్తాయో అలా వానరులు, నిషాదాలు, పక్షులు, యోగులు, మహర్షులు, దేవతలు ఇంకెందరో ఆయనని ఇష్టపడుతూ చుట్టూ తిరుగుతారు. చైత్రమాసంలో జన్మించడం చేత మధురంగా మాట్లాడతాడు రాముడు. శత్రువైన వాలి కూడా రాముడు మాట్లాడుతుంటే చక్కని శ్రోతగా మారిపోయాడు. శుద్ధ పక్షంలో పుట్టిన కారణంగా మంచి అవగాహనతో మాట్లాడుతాడు. నవమి నాడు పుట్టాడు కనుక భయ సంకోచ ద్వేషాలు లేకుండా ఖర దూషణ త్రిశిర విరధ రావణాది రాక్షసులతో సామాన్యుడిలా సహజ ధోరణిలో మాట్లాడాడు. పునర్వసు నక్షత్రం కాబట్టి దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో సంహరించాడు. సాహసించి సమస్త శక్తుల్ని కూడగట్టి సముద్రం మీద సేతువు నిర్మించాడు. అవతారం. లోకమంతా భగవదవతారమని మానవుడిగా జన్మించిన మాధవుడని కీర్తించిన తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజః, దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమేనని ప్రకటించాడు. ధర్మాన్ని ఆచరించి చూపడానికి, ధర్మ ప్రతిష్ఠ చేయడానికి, ధర్మో రక్షతి రక్షితః అని చాటడానికి శ్రీరాముడు అవతరించాడు. రామావతార లక్ష్యం ఒక ఆదర్శప్రాయుడైన రాజు, ఒక ఆదర్శ పుత్రుడు, ఒక ఆదర్శ భర్త, ఒక ఆదర్శ మిత్రుడు, ఒక ఆదర్శ కుటుంబం, ఒక ఆదర్శ సమాజం, ఒక ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలో ఈ లోకపు వాడిగా జన్మించి ఆచరించి లోకానికి చూపిన మహాపురుషుడు శ్రీరాముడు. రాముడు కర్మయోగి, ధర్మయోగి. ఒక్క మాటలో చెప్పాలంటే వేదోపనిషత్తులకు అర్థం శ్రీరాముడు. అందుకనే యుగ యుగాలుగా దేవుడిగా దేశమంతటా వెలసి నీరాజనాలందుకుంటున్నాడు. సకల గుణాభిరాముడు, మర్యాదకు ఔచిత్యానికి అవధి అయి మర్యాద పురుషోత్తముడిగా మన్ననలందాడు. ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఆరాధ్యమూర్తి. జగమంతా శ్రీరాముడిని ఆదర్శమూర్తిగా భావించింది, గుర్తించింది, స్వీకరించింది, అనుసరించడానికి ప్రయత్నించింది. ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఎందుకంటే రామధర్మం నేటికి ఏనాటికి శిరోధార్యమే. రామ మార్గం అనితర సాధ్యమే అయినా సర్వదా అనుసరణీయం, అభిలషణీయం. ఒక మంచి కుమారుడు ఎలా వ్యవహరించాలో, ఒక మంచి సోదరుడు ఎలా మసలాలో, ఒక మంచి భర్త ఎలా ప్రవర్తించాలో, ఒక మంచి రాజు ఎలా పాలించాలో మనకు ఒక నమూనాగా నిలిచాడు రాముడు. రాముడు ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపమిస్తే రాముడే అవుతాడన్నంత పవిత్రంగా, ప్రకాశంగా జీవించాడు. చేతికి అందేదాకా వచ్చిన సింహాసనం చేజారిపోయినా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించిన సందర్భం ఎంతటి విపత్కరము, విషాదము, వినాశనము అయినా సరే ధర్మాన్ని విడిచిపెట్టలేదు. స్వార్థ ప్రయోజనం చూసుకోనూ లేదు. రాముడు స్వయంగా ధర్మం, నీతి, నియమాలు పాటించాడు. తద్వారా ప్రజలు పాటించేందుకు, అనుసరించేందుకు దోహదపడ్డాడు. నాటికి నేటికి ఒకే ఒక్కడుగా నిలిచాడు. ఒకే మాట, ఒకే బాణం,
ఒకే పత్ని అనే నానుడికి మూలమై విలసిల్లాడు. ఆయన సుగుణాలు సర్వకాల సర్వావస్థల్లోనూ అందరికీ ఆదర్శనీయాలు, అవశ్యం అనుసరణీయాలు. రాముడు స్వార్థ త్యాగి, ధర్మ పాలకుడు, మహావీరుడు, ధర్మస్వరూపం. ఒక వ్యక్తి రూపాన్ని యుగ యుగాలుగా భారతీయులు తమ గుండెల్లో నిలుపుకున్నారు. అదే వ్యక్తి గుణాల్ని ఆదర్శంగా లోకానికి చూపించారు. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామీ రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు. రామచంద్రుడే తమకు అన్నీ అంటూ రాముడి ఆదర్శాలను తలకెత్తుకుంది భరతజాతి. తమ ఆదర్శం ఇది అని కొలిచి మరీ జగతికి చూపించింది. శ్రీరాముడు సుగుణాల కలబోత, సత్యవాక్ పరిపాలకుడు, విశ్వమానవుడు. రాముడు ఆకాశంలోనో మరో లోకంలోనో నివసించే దేవుడు కాదు. ఆయన మనవాడు, మనలోనివాడు, మనతో ఒకటిగా ఉండాలని కోరుకోబడేవాడు. ప్రతి తండ్రి తన కుమారుడు రాముడిలాగా ఉండాలని మనసారా కోరుకుంటాడు. ప్రతి తల్లి తన పుత్రుడు రాముడిలాంటి వాడు కావాలని ఆశిస్తుంది. ఆయన లాంటి ఏకపత్ని వ్రతుడు, ప్రేమాస్పదుడు భర్తగా లభించాలని ప్రతి స్త్రీ ఆకాంక్షిస్తుంది. ప్రతి సోదరుడు తన అన్న రాముడైతే బాగుండును అనుకుంటాడు. ఆయన లాంటి మిత్రుడు లభించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. రాముడు లాంటి పాలకుడు రావాలని, రామరాజ్య స్థాపన చేయాలని పాలితులు అభిలషిస్తారు. నరులే కాదు, వానరులు, పక్షులు, సమస్త ప్రకృతి రాముడి సన్నిధిని, స్పర్శని కోరుకుంటాయి. మానవ జీవితంలోని మహావిషాద సర్వస్వాన్ని తన గుండెల్లోకి తీసుకున్న విశ్వమానవుడు రాముడు. రాముడు అక్కడో ఇక్కడో కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన నిత్య జీవితంలో ఒక భాగమయ్యాడు. సర్వజగత్ రక్షకుడిగా, సకల జన రక్షకుడిగా, శుభకరుడిగా మారాడు. భారతీయుల గుండె చప్పుడయ్యాడు. పరిపూర్ణ పురుషుడు. మానవ విలువల్ని అన్వేషిస్తూ, ఆవిష్కరిస్తూ సాగింది రాముడి పయనం, ప్రస్థానం, జీవనం. తాను మానవుడైనందుకు గర్వించాడు. మనస వాచ కర్మణ పరిపూర్ణ మానవుడిగా జీవించాడు. మానవ యత్నంతోనే, కృషితోనే, శక్తితోనే తన లక్ష్యాన్ని సాధించాడు. పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా పాలించాలో, ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో తన చేష్టల ద్వారా బోధించాడు. అర్ధధర్మాల విషయంలో సరైన జాగ్రత్త వహించిన తర్వాతే భోగభాగ్యాలు అనుభవించినవాడు రాముడు. మానవ సంబంధాలు గతి తప్పి వికృత ప్రవర్తన, విశృంఖల నైతిక వర్తన, వివాహ కుటుంబ వ్యవస్థల్లో వినాశకర ధోరణులు వెర్రితలలు వేస్తున్న, కుక్కమూతి పిందెలు కాస్తున్న ఈ కాలంలో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎక్కువగా ఉంది. అందుకు శ్రీరాముడి జీవితాన్ని అధ్యయనం చేయడమే ఏకైక మార్గం. రామకథా శ్రవణం, రాముని గుణగణాల పరిశీలన, రాముని మార్గ విశ్లేషణ, రాముని అడుగుజాడల్లో నడవడం ఇదివరకన్నా ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైంది.